అంటే ఇప్పుడు అన్ని వీడియోస్లో ఆవిడ చెప్తూ ఉన్నారు నేను తగ్గాను, ఇది నిజంగానే తగ్గాను, ఓన్లీ డైట్ వల్లే తగ్గాను అని. ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. స్పార్కిల్ స్టూడియోలో ఇవాళ మనతో ఉన్నారు పెరుగు పచ్చడానికి. లైపోసక్షన్ అది మీరు చేయించుకున్నారు, వినీలా మేడం గారు దగ్గరుండి మీకు చేశారు అంటారు. ఇది నిజమా కాదా? అసలు నాకు దాని గురించి తెలీదు. వీళ్ళందరూ ఏదో చెప్తుంటే నాకు యాక్చువల్గా అయితే అసలు ఇంగ్లీషే రాదు. నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతాను. మా బెజవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా. అసలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇంత కష్టపడి నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్టార్టింగ్ నేను 10 తగ్గినప్పుడు 8 తగ్గినప్పుడు వీడియోస్ పెట్టాను, 5 తగ్గినప్పుడు పెట్టాను, కేజీ తగ్గిన కాడి నుంచి పెట్టాను నేను. ఎంత వెయిట్ లాస్ అయ్యారో ఏంటి అనేది అన్ని వీడియోలో పెడతారు. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ సేయింగ్ లైపోసక్షన్ అంతా జరిగిందని. ఈవిడ లైక్ 1 kg తగ్గినా 1 kg పెరిగినా ఎవ్రీ అప్డేట్ ఇస్ గివెన్ ఆన్ దర్ యూట్యూబ్, చెక్ చేసుకోవచ్చు. దాని సైజ్ తగ్గించేస్తారు. సైజ్ తగ్గించేస్తే సో దట్ మీరు తినేది తక్కువ తింటారు, అంతే ఆకలి ఉంటుంది, ఇంతే ఉంటుంది కాబట్టి మనం తినేది తక్కువ తింటారు. దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మీరు ఆ సర్జరీ చేయించుకున్నారు అని అంటారు. అది ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి? మామూలుగా అడుగుతున్నా. కాదండి, ఏ ఊర్లో చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ దానికోసం అని. అసలు యాక్చువల్గా నాకు ఏ ఊర్లో చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడికి రావడానికి నాకు చాలా, ఈ రోజు ఇక్కడికి రావడానికి ఓన్లీ ఇంటర్వ్యూ కోసమే మేము ఒక కార్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి మేము స్టే చేయడానికి మాకు 40,000 నుంచి 50,000 ఖర్చు. నమస్తే వ్యూయర్స్. స్పార్కిల్ వీడియోస్లో అలాగే పెరుగు పచ్చడి ఆంటీ వీడియోస్లో మనం ఎక్కువగా చూసే వీడియోస్ ఏంటి అంటే, ఇంతకుముందు పెరుగు పచ్చడి ఆంటీ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఆశ్చర్యం, ఇది నిజమా కాదా అని. 42 kgs తగ్గారు. అంటే ఇప్పుడు అన్ని వీడియోస్లో ఆవిడ చెప్తూ ఉన్నారు నేను తగ్గాను, ఇది నిజంగానే తగ్గాను, ఓన్లీ డైట్ వల్లే తగ్గాను అని. ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. స్పార్కిల్ స్టూడియోలో ఇవాళ మనతో ఉన్నారు పెరుగు పచ్చడి ఆంటీ. నమస్తే. నమస్తే. నమస్తే రా. నీకు కూడా మీ అమ్మ ఎంత కష్టపడి వీడియోస్ చేస్తారో అంతే సపోర్ట్ మీరు వీడియోస్లో నేను చూశాను. అది కూడా అంటే పిల్లలు అన్నాక మనకి పట్టుదల ఉండొచ్చు కానీ వాళ్ళు అవి ఇవి డీవియేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ మీ అమ్మతో ఉండి ఈ జర్నీలో నేను 3 years నుండి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే యు ఆర్ ద బెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చదువులో అలాగే ఉన్నావు, నువ్వు మీ అమ్మతో పాటు ఉంటూ మీ అమ్మ జర్నీతో ఇన్స్పైర్ అయ్యి నువ్వు కూడా వెయిట్ తగ్గడం అనేది మీ ఇద్దరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి సపోర్ట్గా ఉండడం. సో క్వశ్చన్స్లోకి వచ్చేస్తారు, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా మీరే చెప్పారు, ప్రతి వీడియోలో చెప్పారు స్పార్కిల్ గురించి అండ్ మేడం వినీలా గారి గురించి. బట్ నేను అడుగుతున్న క్వశ్చన్స్ సూటిగా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చాలామంది వ్యూస్ చూస్తారు, ఇది నిజమా కాదా అన్న అపోహ అందరికీ ఉంది కాబట్టి. లైపోసక్షన్ ఏంటంటే అమ్మా, ఎక్కడైతే ఒంట్లో కొవ్వు ఉంటుందో అక్కడ మెషిన్స్ పెట్టి ఆ కొవ్వుని తీసేసి బాడీలోకి సక్ చేస్తారనమాట. దాని ద్వారా కొవ్వు తగ్గిపోతే వెయిట్ లాస్ అవుతారంటారు. అది మీరు చేయించుకున్నారు, వినీలా మేడం గారు దగ్గరుండి మీకు చేశారు అంటారు. ఇది నిజమా కాదా? అసలు నాకు దాని గురించి తెలీదు. వీళ్ళందరూ ఏదో చెప్తుంటే నాకు యాక్చువల్గా అయితే అసలు ఇంగ్లీషే రాదు. ఏదో ఇంగ్లీష్లో 1-2 ముక్కలు మాట్లాడటం అంటే అది మాట్లాడి అలవాటు వల్ల ఆ 1-2 ముక్కలు మాట్లాడుతున్నాను తప్ప ఇంగ్లీషే రాదు నాకు. మా పిల్లవాళ్ళకి అడిగా నేను, ఏందమ్మా వీళ్ళు ఏదో లైపో అంటున్నారు అంటే ఏంటని అడిగా నేను. అంటే ఒక రోజు మా శిరీష వీడియో చూపించింది. వీడియో చూపించి 2 సెకండ్లో నేను పక్క తిప్పేసుకున్నా. ఓ అమ్మ ఏంది ఇంత భయంకరంగా ఉంది. అసలు ఎలా అంటే పొట్ట మీద ఏదేదో మొత్తం రక్తం మరకలు ఇవన్నీ చూపించేసినప్పుడు అసలు ఇంత భయంకరమైంది, నాకు చేశారా అని చెప్పేసి ఎలా ప్రచారం చేస్తారు వీళ్ళందరూ. అంటే ఒక మనిషి కష్టపడి డైట్ చేయటం కూడా నాలాంటి మూర్ఖప్గా ఉండే వాళ్ళకి నేను యాక్చువల్గా చెప్తున్నా, నేను బాగా తిండిపోతుని ఏదో నా దశ తిరిగో లేకపోతే నాకు ఒక ఇంట్రెస్ట్ పుట్టో లేకపోతే కొంచెం తగ్గటం వల్ల మంచి బట్టలు వేసుకొని మోడల్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ వాటి వల్ల ఇంట్రెస్ట్ వల్ల మా మేడం బాగుంది అంటాం, మిలియన్స్లో ఫాలోవర్స్ చూసి బాగుందంటం వల్ల ఇంకా చెయ్యాలని ఇది పొడిగించాను తప్ప ఈ ఆపరేషన్లు ఇవన్నీ అసలు నాకు ఇంజక్షన్కి వెళ్తేనే మా పాపోళ్ళు ఉంటారు. అసలు అలాంటిది ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి మనసు ఎలా ఒప్పిద్దేనని నాకు అదొకటి చాలా బాధ. ఇంకొక విషయం ఏంటంటే ఒక మనిషిని పట్టుకొని ఇంత సిన్సియర్గా డైట్ చేయించిన ఒక వ్యక్తికి కూడా గుర్తింపు లేకుండా చేస్తున్నారే అని నాకు ఇంకా బాధ. నన్ను ఎలాగో అంటున్నారు, నాకేం పెద్ద బాధ అనిపించదు, ఎందుకంటే నేనేది పట్టించుకోను. కానీ నన్ను మార్చి ఒక మనిషికి ఒక ఒళ్ళున్న మనిషిని ఇలా తగ్గించి ఆ మనిషికి కూడా గుర్తింపు లేదు మా వెన్నెల మేడం కానీ నాకు బాధేస్తుంది. నేను ఒకటే అనుకుంటానండి, నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతాను. మా బెజవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా. అసలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇంత కష్టపడి నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్టార్టింగ్ నేను 10 తగ్గినప్పుడు 8 తగ్గినప్పుడు వీడియోస్ పెట్టాను, 5 తగ్గినప్పుడు పెట్టాను, కేజీ తగ్గిన కాడి నుంచి పెట్టాను. నేను ఎప్పటికప్పుడు పెడుతున్నా. మాది మైసూరు,
మేడం ముందే హైదరాబాద్, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక ప్రయాణం మేము బస్సులో అయితే రాలేము, మమ్మల్ని అందరిని గుర్తుపడతారు, మేము ఎలా రాగలం ఫ్రీ మైండ్ తోటి. మేము కార్లో రావాలంటే 50 నుంచి 60,000 ఇక్కడికి వచ్చి హోటల్ రూమ్ తీసుకొని ఉండటానికి 60,000, 50,000, 40,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ జరగని విషయాలు ఎందుకు ఇలా పుకార్లు పుట్టిస్తారు? నన్ను ఏమన్నా నాకేం బాధ ఉండదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను సపోర్ట్ గా మాట్లాడటానికి కూడా ఏంటంటే నా గురించి కూడా కాదు, ఈమె ఇంత గొప్ప డైటీషియన్, ఈవిడ నన్ను ఇంతగా తగ్గించారు, ఈవిడికి ఆ గుర్తింపు అనేది లేకుండా పోతుంది అని నేను బాధ నాకు నిజంగా చెప్తున్నా. ఈ అమ్మాయి చిన్న వయసు, తను 18 కేజీలు తగ్గింది. ఈమె జాయిన్ అయిన కొత్తలో చేస్తుందో లేదో అనుకున్నాం. మమ్మల్ని చూసి అక్క తగ్గింది, నేనెందుకు తగ్గకూడదు, మా మమ్మీ మిడ్డీలు వేసుకుంటుంది, ఫ్రాక్లు వేసుకుంటుంది, నేను మా మమ్మీ ముందు ఇంత లావు కనిపించాలని తనే తగ్గింది. సో ఇలా ఒకళ్ళకొకళ్ళు మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్ళు అందరు కూడానండి ఒకళ్ళకొకళ్ళు అన్నం తినాలంటే అబ్బో ఇంత అన్నాలా, ఇంతంత నాన్ వెజ్లా, ఏదో వీడియోస్ కోసం మేము వీడియో కంటెంట్కి న్యాయం చేయాలని చెప్పేసి ఆ వీడియోస్ అప్పుడు తిని మిగతా రోజులందరూ మేము డైట్ ని ఫాలో అవుతాం తప్ప అద్దు అదుపు లేకుండా నాన్ వెజ్ లో అవన్నీ తినము. నేను యూట్యూబ్ లో నాన్ వెజ్ మటన్ ఇవన్నీ తిని నేను అందరికి నేత్రాన్ని ఇచ్చి నేను యూట్యూబ్ లో సక్సెస్ అయ్యాను. కానీ ఇప్పుడు నా విషయానికి వస్తే ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫాలోవర్స్ కి నేను ఆ వీడియోస్ అందజేయాలి. అందజేయాలంటే నేను ఫుడ్ అనేది వాళ్ళకి చూపించాలి. నేనేమో వెయిట్ లాస్ లో ఉన్నాను, కానీ అట్లీస్ట్ డైట్ మెయింటెనెన్స్ డైట్ టైంలో మెయింటెనెన్స్ డైట్ లో 3 days మనకు నచ్చింది తినొచ్చు. ఒక వీక్ లో 3 days మీకు నచ్చింది తినొచ్చు, మిగతా 4 days ఎంతైనా తినొచ్చా? ఎంత అనేది ఉండదండి. 1 kg తినేసి మళ్ళీ ఇప్పుడు ఇంత తగ్గిందంతా మళ్ళీ పెరిగిపోతాము. తినొచ్చు అంటే ఒక 100 గ్రాములు 150 గ్రాములు డిసిప్లిన్ గా అది తిన్న తర్వాత మనకు కూడా అర్థం అవుతుంది మనం ఇంత తింటున్నామే, రేపొద్దున మళ్ళీ దీన్ని తగ్గించుకోవడానికి ఎన్ని నెలలు పడాలి కష్టం అనేది మనకు ఒక 2.5 years ఎక్స్పీరియన్స్ అంటే మనిషికి ఇంకెంతకన్నా ఏముంటది తెలుసు. నాకు ఆ కష్టం కూడా ఎలా ఉంటుందో, తగ్గాలనుకున్నప్పుడు మనం పడ్డ కష్టము అది తినేటప్పుడు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 కేజీలు పెరిగాను అనుకోండి, దాన్ని తగ్గించుకోవడానికి ఇంకొక 15 రోజులు 20 రోజులు 1 month అట్లా పడుతుంది. అంత కష్టపడాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అందుకని ఆలోచించుకొని కొంచెం తినాలనుకున్నప్పుడు అన్నం రూపంలో తింటాంలే కానీ ముక్కల రూపంలో కొంచెం చూసి 1-2 ముక్కలు అలా తింటాం, అడ్జస్ట్ చేసుకోవడం ఇలా. అంటే ప్రజలకు అదే మీలాంటి తిండి ప్రియులకి బాగా కష్టం కదా, చాలా కష్టము. ఫస్ట్ అయితే జాయిన్ అయిన కొత్తలో అయితే ఒక 2-3 months చాలా నరకంగా అనిపించింది. నరకంగా అనిపించిన స్టార్టింగ్ లోనే కొంచెం బాగా 5 కేజీలు 6 కేజీలు అలా తగ్గటం వల్ల ఏంటంటే నాకు కొన్ని బట్టలు నైటీస్ కూడా పట్టని సైజుకి వచ్చేసి నైటీలు పట్టడం స్టార్ట్ అయింది, మీడియం సైజ్వి. ఆ స్టేజ్ నుంచి నేను ఇంకా తగ్గితే ఇంకా మంచి బట్టలు వేసుకోవచ్చు, బట్టలు పిచ్చి అనమాట. ఆ బట్టలు పిచ్చే నన్ను ఇంత దూరం లాక్కొచ్చింది. కానీ మధ్యలో ఎప్పుడు చిరాకు వద్దు ఇంకా నాకు అనిపిస్తాయి, చాలా అనిపిస్తాయి. వీళ్ళు లేనప్పుడు ఎవరు చూడనప్పుడు వెళ్ళిపోయి తినేద్దాం అది నాకే కదా మళ్ళీ తెలుసు కదా, నేనే కష్టపడాలి. ఎప్పుడు చీట్ చేయలేదా? తింటాము అంటే డైట్ టైమ్ లో ఉండమన్నారు, మెయింటెనెన్స్ టైం లో కాకుండా డైట్ టైమ్ లో చీట్ చేశారా? చేస్తున్నాను. అవి కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ లో చెప్తాను, ఈ రోజు నేను తింటున్నాను, ఈ రోజు నేను డైట్ చేయలేదు, ఈ రోజు నేను డైట్ ఎగ్గొట్టాను, ఈ నెలలో నేను అసలు నేను ఎప్పుడు డైట్ ఎగ్గొట్టినా సరే నేను చెప్తాను, ఈ రోజు నాకు తినాలనిపించి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యారో ఏంటి అనేది అన్ని వీడియోలో పెడతారు. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ సేయింగ్ లైపోసెక్షన్ అంతా జరిగిందని. ఈవిడ like 1 kg తగ్గినా 1 kg పెరిగినా ఎవ్రీ అప్డేట్ ఇస్ గివెన్ ఆన్ దర్ యూట్యూబ్, చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఇయర్ 2.5 years లో ప్రతి రోజు వీడియో ఉంది, ప్రతిరోజు. నేనేంటంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను, నా ఈ వెయిట్ లాస్ ప్రయాణాన్ని అందరు ఇష్టంగా చూస్తున్నారు. ఫస్ట్ నేను అసలు అప్డేట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే పట్టుకొని ఎందుకు వెళ్ళాడాలి, నేను ఇంకా వేరే ఏదైనా చేరే వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు. నేను ఒక అద్భుతాన్ని సృష్టించినట్టు నా లెక్కలో. అంటే నేను ఇంతలా ఉన్నాను, నేను ఇలా తగ్గుతూ వస్తుంటే ఆడియన్స్కి ఏమనుకుంటారు, ఈవిడికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈవిడికి ఏమైనా బెంగ ఉందా, లేకపోతే ఈవిడికి ఏమైనా అనారోగ్యం వచ్చిందా అనేది ఆడియన్స్కి అర్థం కాదు. నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను. నేను ఎలా అప్డేట్ ఇవ్వాలి, ఫస్ట్ నేను ఒక 1 month వరకు నేనేమి చెప్పలేదు. వెయిట్ లాస్ ప్రయాణం అవతల వాళ్ళకి ఎందుకు చెప్పుకోవడం, జాయిన్ అయ్యాం కదా, హైబ్రోస్ చేయించుకున్నాము, మేడంతో అప్డేట్ ఇచ్చాము, ఇక మేము ఫోటోలు గీటోలు వీడియోస్ నేను ఎంత బరువు ఉన్నాను అన్ని చూపించేసాము. ఇంకా మా వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది కదా. 1 month చెప్పలేదు, నేను పబ్లిక్ కి చెప్పలేదు. తర్వాత నేను తగ్గిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలందరూ నీ ఫేస్ ఏంది కొంచెం చిక్కినట్టుంది, నువ్వు కొంచెం సనబడ్డావు, ఒంట్లో బాలేదా ఇట్లా అడుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కి నీ డౌట్లు ఉంటే ఇక పబ్లిక్ కి ఉండదా, నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ పెడతావు, నువ్వు కంప్లీట్ గా అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి మా వాళ్ళు మేమందరం డిసైడ్ అయ్యాం కాబట్టి పబ్లిక్ పెడతాం. ఆరోగ్యానికి ఎంత మా మేడం కూడా అడిగాను నేను, మేము ఇలా వెయిట్ లాస్ గురించి పబ్లిక్ లో పెట్టుకోవచ్చు అంటే మాకేం ప్రాబ్లం లేదండి మీరు పెట్టుకోండి అని అన్నారు.
అది మీకు ఆరోగ్యపరంగా ఈ వెయిట్ లాస్ అనేది ఎంత ఉపయోగపడిందో మీ వ్యూవర్స్ కి కూడా అంతే ఉపయోగపడింది. వాళ్ళు ఇన్స్పైరింగ్ గా ఫీల్ అయ్యారు. మీ వీడియోస్ ఎక్కువ చూడాలి, మీరు ఎప్పుడు పెడతారా అనే ఆసక్తి కూడా పెరిగింది. అవును, మీరు నార్మల్ గా అనుకుంటారు ఓన్లీ ఫుడ్ వీడియోస్ చూస్తారని, మీరు వెయిట్ లాస్ జర్నీ డబుల్ గా చూస్తున్నారు. అది నేను షాక్. ఏంటంటే నా వీడియోస్ నేను తిన్నప్పుడే చూసేవాళ్ళు, కంచం పట్టుకుంటే మిలియన్స్ కి వెళ్తాయి వీడియోస్. మిలియన్స్ కి వెళ్తాయి అంటే నేను అలా అన్నం పట్టుకుని అలా తింటున్నా, లేకపోతే ఏదైనా పచ్చళ్ళు చేస్తున్నా, ఇంతమందికి వెళ్ళి అంటే వీళ్ళకి ఇంత ఇష్టంగా ఉంటుంది. వెయిట్ లాస్ ప్రయాణం ఇష్టం ఉండదేమో, ఒకసారి అప్డేట్ ఇచ్చి ఊరుకుందాం అనుకున్నా. పెట్టిన వీడియోసే మిలియన్స్ కి వెళ్తున్నాయి. అంటే ఇంతగా ఆదరిస్తున్నారా, సరే నేను ఇది కంటిన్యూ చేద్దామని ఇట్లా పెట్టుకుంటూ ఇలా వచ్చాము. అసలు ఏంది అది అసలు నాకు తెలియదు. నాకు తెలియదు వీళ్ళు అసలు ఎలా పుకార్లు పుట్టిస్తారు. నాకు ఎక్కడ బాధ అంటేనండి, నన్ను అసలు నిజంగా మీకు తెలుసో లేదు, మీరు చూస్తున్నారు కదా ఇంతలా ఉన్నానే, ఇంతగా తగ్గించారు. అవును, అసలు అభినందించాలి. పట్టుకున్నారు అంటే తగ్గిస్తాను అని పట్టుకున్నారు. ఇంకా చాలా మంది విధాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇంకా ఆమెకు పట్టుదల అయిపోయింది, మీరు దీన్ని ఇంకా సాధించి తీరాలి అని. నేను కూడా నాకు ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో నాకు ఒక బుద్ధి జ్ఞానం వస్తుందండి. మీకు తెలియదండి, వెయిట్ లాస్ చేస్తే మనిషికి డిసిప్లైన్ వస్తుంది, హ్యాబిట్స్ మారుతాయి. పొద్దున్నే మేము 5:30, 6 లెగుస్తాము. అది మీకు తెలియదండి. మీరు నైట్ తిని మీరు ఎర్లీగా పడుకుంటే నైట్ ఒక 6-4 months వరకు నైట్ నిద్ర పట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది నేనున్న పర్సనాలిటీకి. అది మిగతా వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే కొంచెం ఎర్లీగా నిద్ర పట్టొచ్చు, పట్టకపోవచ్చు. నా సిచ్యువేషన్లో నేను అంతలా ఉన్నాను. నా శరీరానికి నేను ఒక మీడియం క్వాంటిటీలో నేను ఒక డైట్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు అది ఇబ్బంది అనిపించి నిద్ర కొంచెం అటు ఇటుగా ఉండటం, మళ్ళీ పొద్దున్న వెయిట్ చెక్ చేసుకోవాలి, నిద్ర లేట్గా పోతే వెయిట్ చెక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా తినాలి, ఇవన్నీ మా డైట్లో ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఇప్పుడు నేను కొంచెం నరకం అనిపించింది. అంటే సంతోషపడేది 15 daysకి ఒకసారి బట్టలు వేసుకుంటాను, ఆ 15 daysకి ఒకసారి ఈరోజు నేను బిర్యానీ తినాలి అని రాత్రి నుంచి తెల్లారి ఎప్పుడెప్పుడైద్దా వెయిట్, అంటే ఇంకా టాయిలెట్ కూడా వెళ్ళకోకుండా వెళ్ళేసి వచ్చి చెక్ చేసి వీడియో కూడా షూట్ చేయాలి నేను. యాక్చువల్గా నా ఫాలోవర్స్కి నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళందరికీ విడిగా నేను చూపించలేదు. కానీ నేను వెయిట్ చెక్ చేయాలంటే మార్నింగే నేను లెగవాలి, టాయిలెట్కి వెళ్ళాలి, పొట్ట ఖాళీ అయితే నేను వెయిట్ చెక్ చేసి పెట్టాలి. దానికి 8 అవ్వచ్చు, 8:30 అవ్వచ్చు, 9 కూడా అవ్వచ్చు. ఈ పొట్ట ఖాళీ అయిన తర్వాత వెయిట్ చెక్ చేసి వీడియో షూట్ చేసి నా ఫాలోవర్స్ కి పెట్టి ఆ తర్వాత నేను ఇక ఆ రోజు అంతా రాజ్యం వెళ్తాను అనమాట. అంటే నేను తినాలి, ఈరోజు బిర్యానీ తినాలి, పార్టీ చేసుకోవాలి, ఒక ఫ్రాక్ పెట్టుకున్నాను, ఆ ఫ్రాక్ వేసుకొని కొన్ని రీల్స్ తీసుకోవాలి. ఇట్లాంటి షోకు ఒక ముచ్చట, ఆ ముచ్చటతో నా ప్రయాణం కంటిన్యూ. కష్టంతో పాటు 15 రోజులకు ఒకసారి మీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి అదొక మోటివేషన్. బట్టలేనండి, బట్టల వల్లే నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో లైపోసక్షన్ అంటే కూడా మీనింగ్ తెలియదు అంటున్నారు. ఇంకొకటి మనం మెయిన్ గా గమనించాల్సింది ఏంటి అంటే, తెలియక కొంతమంది చెప్తారు ఆపరేషన్లు అని. వాళ్ళకి లైపోసక్షన్ ఏంటి అంటే ఏంటో తెలియని వాళ్ళు తెలిసి కావాలని పెడుతున్నారంట కొంతమంది కామెంట్స్. ఎందుకంటే లైపోసక్షన్ చేయించుకున్నారని పెడుతున్నారు. ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, లైపోసక్షన్ అంటే కొవ్వు తీసేదనమాట. అందులో వెయిట్ తగ్గరు. మనకి ఎక్కడైతే కొవ్వు ఫామ్ అయిందో అక్కడ వరకు కొవ్వు తీసేస్తారు, అది ఏ పార్ట్ అయినా. అందులో మనకి వెయిట్ లాస్ ఉండదు, ఇంచ్ లాస్ మాత్రమే ఉంటుంది. ఇది ఒకసారి మనం గమనించాలి. ఆవిడ వెయిట్ లాస్ అయ్యారు, 42 kg వెయిట్ లాస్ అయ్యారు. అందులో లైపోసక్షన్ చేయించుకున్న వాళ్ళు ప్రతి 15 రోజులకి లైపోసక్షన్ ఎవరైతే చేయరు కదా, ఆవిడ ప్రతి 15 రోజులకి ఏంటి డైలీ పెట్టారు ఆవిడ వెయిట్. నేను డైలీ ఇప్పుడు నేను ఈ రోజు ఇది నేను నిన్నే పోస్ట్ పెట్టాను 15 days వెయిట్ లాస్. ఆ 15 days కి నేను బిర్యానీ తింటాను, మటన్, చికెన్ నాకు ఇష్టమైన తింటాను. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఈ రోజు మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను, మెయింటెనెన్స్ డైట్ లోనే ఈ రోజు స్టార్టింగ్ డే, ఈ రోజు 3rd day, 4th day ఇలా అని పెట్టుకుంటా నేను వెళ్తూ ఉంటున్నాను. ఒక్క రోజు కాదండి, నేను రెగ్యులర్ గా కనిపిస్తున్నాను కదా. ఎలా అసలు అలా మాట్లాడతారు, చాలా బాధ అనిపించింది అండి నిజంగా. రియల్ గా చెప్పాలంటే పట్టుదల. ఏదో మెడిసిన్ వాడుతున్నారు, ఎట్లాంటి మెడిసిన్ వాడితే డబ్బులున్న వాళ్ళు కోటీశ్వర్లు చాలా మంది ఉన్నారు. ఆ డబ్బులున్న వాళ్ళకి మందుల షాపులు లేవా, వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని మందులు మింగేసి తగ్గలేరా? ఇలాంటిది ఒకటి ఉందా అసలు? ఒకటి చెప్పాలంటే ఇలాంటిది ఒకటి ఉందా అండి? ఇలా జెన్యూన్ గా చేశారు, ఆ మాటల్లో ఆవేదనలో కనిపిస్తుంది. నన్నన్నా పర్వాలేదు, మా మేడం అంటున్నారు, నాకు అది బాధ. నేను అసలు దేనికి చలించనండి, నేను దేనికి చెల్లించాను. చూసాను నేను, మీరు చాలా ఎదుర్కొని ఇంత దాకా వచ్చారు నాకు తెలుసు. సోషల్ మీడియా అంటే మమ్మల్ని నిన్నన్నా సరే మేము ఇంట్లో నుంచి బయటకే వెళ్ళము. నేను నా పిల్లల్ని తీసుకొని ఎప్పుడన్నా వెళ్తే 15 days ఒకసారి వీళ్ళ కాంబినేషన్ వెళ్ళి రీల్స్ తీసుకొని
వస్తాము, ఏదైనా తోటల దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసుకొని వస్తాము. ఇంతగా ఉన్న వాళ్ళని, పిల్లల్ని, మమ్మల్ని బజార్కి ఎక్కించి రోడ్కి ఇచ్చేసి ఇంత చేస్తున్నారు, నేనేమి పట్టించుకోనండి. అదే మీ స్ట్రెంత్. నాకు మీరు ఫేవరెట్ ఎందుకంటే ఇవన్నీ ఫైట్ చేసి ముందుకు వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మా మేడం అంటున్నారు కదా, అది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈ విషయాన్ని నేను ఎలా ప్రూవ్ చేయను? అదే అదే కరెక్ట్. సరే ఇంకొకటి ఎక్కువగా నేను చూసిన కామెంట్ అడుగుతాను. బేరియాట్రిక్ సర్జరీ అని ఒకటి ఉంటుందమ్మా. అదేంటి అంటే మన ఆకలి, మనం అన్నం తిన్నప్పుడు సంచిలా ఉంటుంది లోపల. మనం ఎంత తింటే మనం మ్యాక్సిమం 1.5 లీటర్ అంటే 1.5 కేజీ తినగలం అనమాట. అదంతా వెళ్ళి అక్కడ ఉంటుంది. దాని సైజ్ తగ్గించేస్తారు. సైజ్ తగ్గించేస్తే సో దట్ మీరు తినేది తక్కువ తింటారు. అంతే ఆకలి ఉంటుంది, ఇంతే ఉంటుంది కాబట్టి మనం తినేది తక్కువ తింటారు. దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మీరు ఆ సర్జరీ చేయించుకున్నారు అని అంటారు. అది ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి? మామూలుగా అడుగుతున్నా. కాదండి, ఏ ఊర్లో చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ దానికోసం అని. అసలు యాక్చువల్గా నాకు ఏ ఊర్లో చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడికి రావడానికి నాకు చాలా, ఈ రోజు ఇక్కడికి రావడానికి ఓన్లీ ఇంటర్వ్యూ కోసమే మేము ఒక కార్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి మేము స్టే చేయడానికి మాకు 40,000 నుంచి 50,000 ఖర్చు. అది నేను ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి రావడానికి కారణం అయితే మా మేడమే. ఆ మేడం కోసమే వచ్చాను నేను యాక్చువల్గా అయితే. నేను ఎందుకు ఆ మేడం మాట్లాడుతున్నారు, నువ్వేం స్పందించి మాట్లాడవా, ఆమెను ఎందుకు ఇలా నువ్వు ఆడిపోసుకుంటున్నారు అందరని. ఇప్పుడు దీని గురించి నేను ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అది చెప్పండి. నేను మీకే చెప్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మనుషులు ఇంతగా ఆడిపోసుకుంటున్నారు, దీనికి నేను ప్రూవ్ చేయాలంటే ఇవన్నీ నాకు తెలియని విషయాలు. అసలు అది ఏ ఊరు వెళ్ళి చేస్తారో, ఎక్కడ చేయించుకుంటారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆ మందులు వాడటం ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటి మాట మాట్లాడతారు? అది తప్పు కదా. నేను కష్టపడి నాకు ఇంత ఒళ్ళు తగ్గించుకున్నాను, నాకు ఒక గుర్తింపు సొసైటీ మొత్తం ఇచ్చింది. ఎవరో కొంతమంది ఇలా మాట్లాడుతున్నారే, అది నాకు ఒక్కోసారి నేను చేయకూడదా అని అనుకునే స్టేజ్ అయితే నేను కాదు. నాకు ఇంకా నేను ఇప్పుడు ఇలా ఉన్నానండి, ఇంకొంచెం పొట్టుంది, నేను 2 పిల్లల తల్లిని. సో నేను ఇంకా స్లిమ్ గా ఉండాలని చెప్తారా ఒకసారి? 40. ఇప్పుడు 40 ఇంకా 41 వస్తుంది. చాలా యంగ్. మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇంకా 30s లోనే ఉన్నారు. అవును, అంటే 37 లో మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు. అవును, అది నేను నాది చిన్న వయసే, కానీ చిన్నప్పుడే పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, ఆపరేషన్ ఇంకా అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు అసలు నేను ఇక వెయిట్ తగ్గుతానా పెరుగుతానా, అసలు జాయిన్ అవుతానా ఇది కాదు. నేను అసలు జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇది నిఖరంగా కంటిన్యూ చేస్తాననేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వారంలోనే ఫేస్ సన్నపడ్డావు, నువ్వు చాలా వైట్ గా కనిపిస్తున్నావు. ఇక్కడదంతా మాకు మైసూర్ వెళ్ళిన తర్వాత నలుపు వచ్చేసిందండి. అవునవును. ఆ నలుపు వల్ల ఏమైందంటే ఫేస్ ఒక వరస్ట్, అంటే అది ఫస్ట్ అవార్డు ఏంటమ్మా, అది ఒక అవార్డు తీసుకోవడానికి వెళ్ళాం కదా, విప్రైడ్ అవార్డుకి వెళ్ళాము. తర్వాత సినీ ఇన్ఫ్రా అవార్డుకి వెళ్ళినప్పటికి నేను చాలా వరస్ట్ గా అయిపోయింది ఫేస్. అంటే నలుపు, ఈ మెడ దగ్గర నలుపు, చేతులు ఇక్కడి నుంచి ఇక్కడ గీతలు పడిపోవటం, ఈ అసలు ఒక తెలియని నలుపు వచ్చేసింది. అంటే అది ఫైనల్ స్టేజ్. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మేడం దగ్గరికి వచ్చాం. మేము మేడం దగ్గరికి వచ్చి ఐబ్రోస్ చేయించుకున్నాను. కానీ అప్పుడు దాకా నాకు మా ఇంట్లో వాళ్ళు కానీ ఇంకా మా వాళ్ళు మా పిల్లలు కానీ నాకేం చెప్పింది లేదు. ఆ స్టేజ్ ఎక్కేటప్పుడే నాకు అనిపించింది, నేను ఈ చీర కట్టుకొని ఇంత నల్లగా కనిపిస్తున్నాను ఏంటి, నా కలర్ ఎందుకు పోతుంది అని అనుకుంటే అప్పటికి నేను ఓవర్ వెయిట్ పెరుగున్నా. అప్పుడు మీకు షుగర్స్ ఏమి డయాబెటీస్ అన్ని టెస్ట్ చేశారా? అన్ని చేశారు. నాకు షుగర్ కానీ, ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎటువంటి రోగాలు అప్పుడు కూడా లేవు. మేబీ వచ్చుండేయేమో. ఒకటి డైట్ స్టార్టింగ్ లో మా మదర్ లైక్ ఎక్కువ ఒబేస్ గా ఉండి బాడీ ఇరిటేషన్ గా ఆయాసంగా నేను మాట్లాడానని భయం వేసేది నాకు. అంటే కోపం తిట్టిద్ది. చిన్న చిన్న విషయాలు షూట్ కి బాగా ఎండగా ఉండేది విజయవాడలో. మీరు నమ్మరండి, నాకు ఒక ఒళ్ళుంది, దానివల్లే నాకు ఇరిటేటింగ్ గా ఉంది అనేది కూడా తెలియకుండా మేము మైసూర్ వెళ్ళిపోయాం. నాకు ఎంత ఎండలో నేను ఉండలేకపోతున్నానే, చల్లగా ఉంటది కదా, నీ స్టడీ కూడా అక్కడ బాగుంటదేమో అని మైసూర్ షిఫ్ట్ అయ్యాం చల్లదనం కోసం. అంటే నేను అంత లా ఉండటం వల్ల వచ్చిన సమస్యలు ఇవి. అది యాక్చువల్ గా అయితే నిజంగా ప్రామిస్ అండి, ఇంత లావు చంకల దగ్గర కట్ అయిపోయి ఉండేది. అంటే దురద ఒళ్ళంతా, అంటే ఎవరు రాసుకొని తొడల దగ్గర అంటే కొట్టుకుపోయి బ్లడ్ రావటము, ఈ చేతుల దగ్గర ఇక్కడ ఈ మెడ దగ్గర నలుపు రావటము, అంటే అందంగా బొద్దుగా ఉండే ఆకారం అందహీనం అయ్యే స్టేజ్కి వచ్చేసా నేను. అందహీనం అయ్యే స్టేజ్కి వచ్చేసా. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము ఇక్కడ అవార్డు కని రావటము, ఈ ఐబ్రోస్ చేయించుకుందామని, కనుబొమ్మలు బాగుంటే బొట్టు పెట్టుకుంటే వీడియోస్ లో కూడా అందరు లేడీస్ చూస్తారు కదా, బాగుంటదని ఒక ఆస్తి వస్తే ఆ రోజు చూసి మేడం అన్నారు, ఎందుకు ఇంత లావ్ అయిపోయారండి. అప్పుడు దాకా మా మేడం తెలియదు మాకు, మీరు చాలా అందమైన పుట్టుక, మీకు తెలీదు, మీ 2 పిల్లలు ఉన్నారు, మీ గురించి నాకు ఒక ఐడియా ఉంది, ఇంత లావు ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు, మీరు తగ్గుతారా చెప్పండి, నేను మిమ్మల్ని తగ్గిస్తాను అన్నారు. సరే నేను చెప్తానులేండి అని ఇంకా ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినట్టే. డైటా నేనా ఎక్కడ చేస్తానులేని వెళ్ళిన 1 month తర్వాత
ఇక 1 month తర్వాత ఇక నాకే తెలియకుండా నేను నా ఫ్రెండ్తో పాటు 2 అడుగులు బయటికి వెళ్ళాము వాకింగ్ చేద్దామని. ఇక ఆయాసం వస్తుంది ఏందో బాగాలేదని. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో అంటే నా వెనకున్న వాళ్ళే నన్ను ఎక్కిరిచ్చే స్టేజ్కి వచ్చేసాను. నవ్వుకుంటున్నారు, అంటే నేను నడవలేకపోవడం వల్ల నవ్వుకుంటున్నారు అనమాట. నేను ఒక వీడియో అయితే నాకు బాగా గుర్తుంది, మీరు మైసూర్ విజిటింగ్ వచ్చారు, మైసూర్ షిఫ్ట్ అయ్యే ముందు. అవునవును, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, అలసిపోతున్నారు, పార్క్ జూలోనే ఎక్కడ పార్క్ లోనో, అందులో చాలా విపరీతంగా అలా ఉన్నారు. అప్పుడు నేను లైక్ జూ మొత్తం తిరుగుదామని చెప్పి మమ్మీని తీసుకువెళ్ళా, కానీ ఆవిడ నడవలేకపోయారు, మధ్యలో నుంచి వచ్చేసాం. తిరగలేకపోవడం వల్ల రిటర్న్ వచ్చేసాం మేము. అంటే నేను ఇలా తిరగలేనమ్మా, ఎందుకు ఇదంతా చూడాలి అని ఈ మైసూర్ ఇల్లు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రిటర్న్ వచ్చేసాం మేము తిరగలేక. అంటే ఏదైనా చెయ్యాలంటే ముందు ఓపిక శక్తి చాలా ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. నేను నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నానండి, చాలా మంచి మేడము. ఇంతమంది నన్ను చూసి చాలా మంది జాయిన్ అయి ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే హెల్తీగా ఉన్నారు. ఇంకొక మనిషికి పునర్జన్మ ఇచ్చినట్టే. అంతే కదా, పడకుండా కాపాడాలంటే పునర్జన్మ. అది మళ్ళీ ఎందుకు గుర్తించరు అది చెప్పండి. సరే, డైట్ తో పాటు మీరు ఎక్సర్సైజ్ ఏమైనా చేసేవాళ్ళా? నేను అసలు చేయను ఎక్సర్సైజ్, ఎందుకంటే నాకు ఈ శరీరాన్ని మోయలేకపోతున్నా. నేను మేడం కూడా ఎక్సర్సైజ్ లాంటివి చేయమని చెప్పేవాళ్ళు, కానీ నేను చేసేదాన్ని కాదు. నాకు ఇంట్లో పని, యూట్యూబ్ వర్క్, అది నా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం, దిగబెట్టడం, మళ్ళీ నేనే యూట్యూబ్ సామాన్లన్నీ సర్దటం, ఒక మనిషి చేయాల్సిన దానికన్నా ఎక్కువ పని ఉండేది నాకు. అది బహుశా ఎక్సర్సైజ్ కిందే లెక్క. అంతే కదా, అంటే నాకు ఎక్సర్సైజ్ నడవడానికి టైం లేదు. ఫస్ట్ పొద్దున్న 6 నుంచి రాత్రి పడుకునేదాకా నాకు వర్క్ అంటే నడవటం, యూట్యూబ్ సామాన్లు తీసుకురావడం, యూట్యూబ్ కోసం కూరగాయలు తెచ్చుకోవడం, యూట్యూబ్ కోసం సామాన్లు సర్దటం, అవన్నీ సెట్ చేయటం, మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ రెడీలో అవటం, మనిషికి ఒక కత్తి మీద లాంటిది అనమాట. ఆ స్టేజ్ లో ఉన్న నాకు ఇక నేను వాకింగ్ సర్లే మన చేతిలో ఉన్న పనే కదా, డైట్ అయితే చేయగలుగుతాను, తర్వాత చూద్దాంలే అలా ఆలోచించుకునేదాన్ని. నడవలేను, నేను నడవలేకపోతున్నప్పుడు నేను ఇంకా వాకింగ్ ఎలా చేయగలను? ఇప్పుడు నడవమంటే నాకన్నా ఇక్కడ ముందు వెళ్ళిపోతా ఉంటది మమ్మల్ని పట్టుకోలేకపోతున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి వీళ్ళు అని. నెక్స్ట్ ఏంటి మీ ఎయిమ్ ఏంటి? నెక్స్ట్ జిమ్ జాయిన్ అవుతారా, లేకపోతే ఇంకా వెయిట్ తగ్గాలనుకుంటారు? మీ ఎయిమ్ ఏంటి నెక్స్ట్? నేను అయితే ఒక 10 days నుంచి ఇప్పుడు మా ఇంటి వర్క్ అదంతా అయిపోయింది. యాక్చువల్ గా అయితే నేను ఇల్లు స్టార్ట్ చేశాను, మేడం దగ్గర జాయిన్ అయినా ఒక 5 months తర్వాత. నేను జాయిన్ అయినా ఇల్లు స్టార్ట్ చేసిన 5 months తర్వాత మేడం దగ్గర జాయిన్ అయినా. అప్పుడు నేను ఒక సింగిల్ ఫ్లోరే ఇల్లు కడదాం అనుకున్నాం. 3 star బిల్డింగ్ నేను మెట్లు ఎక్కడం దిగడం అలవాటు చేసుకున్నా. అది కట్టి అంటే రెగ్యులర్ గా ఎన్నిసార్లు ఎక్కాలి, ఎన్నిసార్లు దిగాలి. మా ఇంటి ముందు ఒక గట్టు ఉండేది, ఆ గట్టు నేను ఎక్కలేక ఆ స్తంభం పట్టుకొని ఎక్కేదాన్ని. అలాంటి స్టేజ్ లో ఉన్న నేను 3 star బిల్డింగ్ మెట్లు ఒక రోజుకి ప్యూరింగ్ చేయడానికి, వాటర్ అంటే వర్కర్స్ వస్తారు రారు కానీ కరెక్ట్ ఈ టైంలో చేయాలి అని నేనే చేసేదాన్ని. అంతగా నేను ఎనర్జీగా అయిపోయాను. కడుపు నిండా తిన్నప్పుడు మనిషికి సంతోషం ఉండట్లా, తక్కువ తిన్నప్పుడు సంతోషంగా ఉంటుంది, పర్ఫెక్ట్ బాడీ తేలిగ్గా ఉంటుంది. తను అడగండి, తను ఇప్పుడు కంప్లీట్ గా డైట్ లో ఉంది, తను అడగండి, తను కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ లో ఉంది. మేమందరం ఏంటంటే తక్కువ తిన్నప్పుడు మేము హెల్తీగా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా చాలా పోయాని ఆటోమేటిక్ పోతాయి. ఎవరైనా తింటున్నా కూడా ఎందుకు ఇలా తింటున్నారు అంటే మాకు వీడియోస్ కోసం ఇంతంతా చేసుకుని ఏదో ఒక ముద్ద అలా వేసుకుంటున్నాం, ఆ నేత్రానందం ఇవ్వాలని. ఆ మెయింటెనెన్స్ డైట్ లో కూడా, అది కూడా డైట్ లో కాదు మెయింటెనెన్స్ డైట్ లో ఇలా మేము మేనేజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ ఏ వీడియోస్ లేదు, ఏమీ లేదు, వీళ్ళు ఎందుకు ఇలా తింటున్నారు అని. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు కూడా చికెన్ అన్ని ఇలా కాంబోలు పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు తింటున్నారు అమ్మో తర్వాత ఏమైపోతారు అని మేము పెట్టుకుంటాం. 15 days కోసారి మీరు పెట్టుకుంటారు కదా అని అందరికి రావచ్చు డౌట్. మేము ఒక 4-5 వెళ్తాము, అందరు స్క్రీన్ ముందుకు రారు, వాళ్ళందరూ కూడా తింటారు. మేము జస్ట్ వీడియో కంటెంట్ కి అంత పెద్ద ప్లేట్ పెట్టుకుంటే అందరు చూస్తారని మేము ఆ కంటెంట్ కోసం అది పెడతాం తప్ప అంత బిర్యానీ మేము తినము. అది కూడా చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా నేను. అది సో విన్నారు కదా, మీకున్న డౌట్లు కూడా నేను అడిగాను, మొత్తం క్లియర్ చేశారు. ఆవిడది కూడా నార్మల్ జర్నీ కాదు, ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వచ్చారు, అండ్ తర్వాత వెయిట్ లాస్ జర్నీ. అంత తిండి ప్రియులు వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా కష్టం, చిరాకు వస్తుంది, లైఫ్ మీద విరక్తి పుడుతుంది, ఎందుకు ఇంకా నేను తినాలనుకున్న తినలేనప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. బట్ అవన్నీ దాటుకుంటే ఇక్కడ దాకా వచ్చిందా వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంత సాధించాను అని అనిపిస్తుంది. అలాంటి టైంలో వినీలా గారు వెనకుండి నువ్వు చేయగలవు నువ్వు ముందుకు తీసుకెళ్ళడము, 15 రోజులకు ఒకసారి వెయిట్ చెక్ చేసుకొని బట్టలు వేసుకొని బయటకు వెళ్ళి ఫోటోలు దిగుతున్నప్పుడు అందరికీ తెలుసు. సో ఇవంతా ప్యూర్ న్యాచురల్గా డైట్తోనే తగ్గాను, ఇంకేమీ లేదు, ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా నేను చేయలేదు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, హైదరాబాద్ దాకా వచ్చారు. మీ అందరూ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఇంకో మాట చెప్తున్నాను. నేను లాస్ట్ ఒక 10 days నుంచి మా ఇంటి వర్క్ అయిపోయింది కాబట్టి
ఇప్పుడు నేను చాలాకీగా నడవగలుగుతున్నాను కాబట్టి నేను ఒక గోల్ పెట్టుకున్నా. నేను ఏదైనా చేయాలంటే దండం ఒట్టు 2 పెట్టుకుంటా. ఆ 2 పెట్టుకుంటే నేను ఇంకా నా లైఫ్ స్టైల్ కి నేను ఒక బాడీ అందంగా ఫిట్నెస్ గా బాగా ఇంకా నేను ఏదైనా అసలు చేయగలగాలి అంటే యాక్టివ్ గా డాన్స్ చేయగలగాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని వాకింగ్ చేస్తున్నా. మార్నింగ్ ఒక 20-25 నిమిషాలు, ఆ తర్వాత ఇంకా యోగా, ఇవి 2 కంటిన్యూగా నా లైఫ్ లో అలవాటు చేసుకుందాం అని ఒక గోల్, ఒక ఒట్టు పెట్టుకున్నానండి. సూపర్. మీ డాన్స్ వీడియోస్ వస్తాయి. దాన్ని కొంచెం స్పీడ్ గా చేయాలంటే ముందు వాకింగ్ అనేది కంటిన్యూగా రన్నింగ్ ఇంటి పని అయిపోయింది. ఇప్పుడు మీ డాన్స్ బాగా చేస్తాను. నాకు రాదండి, నేను ముందే చెప్తా, అందులో నాకు రాదని చెప్పేస్తా. నేను చాలా బాగా చేస్తాను. అప్పుడప్పుడు మేము ఏదైనా నేర్పిస్తే 2 స్టెప్స్ నుంచి మా శిరీష ఒక్కోసారి స్టెప్పులు నేర్పించింది, ఇలా చేయలేదు నువ్వు అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను 2 years బ్యాక్ మైసూర్ వచ్చినప్పుడు మీరు అప్పుడే షిఫ్ట్ అయ్యారు. నేను యాక్చువల్ మీ అడ్రస్ కనుక్కొని మీ దగ్గరికి వచ్చేద్దామా అని అంత ఇష్టం అనమాట. ఎందుకంటే మీ జర్నీ చూసా కాబట్టి నాకు మీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ బాగా ఇష్టం. ఎన్ని వచ్చినా ఎదుర్కొని నిలబడ్డారు చూడు అని. ఫైనల్లీ మిమ్మల్ని కలిశాను. ఇక్కడ కూడా అంతా మరి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కాబట్టి కొంచెం ఇలా అంటున్నారని బాధేసిందండి. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి అర్థం చేసుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. లేదు నేను అనాల్సిందే అనుకునే వాళ్ళు మాత్రం మనం ఆపలేము. వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు మీకు నచ్చకపోతే, కానీ ఏం తెలియకుండా ఎలాగని మాట్లాడతారు. నేను ఎంత కష్టపడి డైట్ చేశాను, ఎందుకు ఇలా నిందలేస్తారు, అది నాకు నచ్చలేదు, బాధ అనిపిస్తుంది. సరే చూస్తారు జనాలు, అందరూ అన్న వాళ్ళు కూడా చూస్తారు. అంటే నన్ను గుర్తించలేకపోయినా ఆ మేడం నన్ను గుర్తించాలి కదా. అది థ్యాంక్ యూ సో మచ్.